హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. సో మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి. సో దానిలో ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి ఫేస్బుక్కి సంబంధించి. సో వాల్ స్ట్రీట్ జర్నల్ వాళ్ళు ఫేస్బుక్ గురించి మళ్ళీ ఇంకొక ఆర్టికల్ అనేది రివీల్ చేశారు. దాని ప్రకారం చూసుకున్నట్టయితే 11 యాప్స్, పాపులర్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫేస్బుక్కి డేటా అనేది షేర్ చేస్తాయట. సో దానిలో చూసుకున్నట్టయితే లేడీస్కి సంబంధించిన పీరియడ్ డీటెయిల్స్ అయినా కానివ్వండి, ప్రెగ్నెన్సీ డీటెయిల్స్ అయినా కానివ్వండి, షాపింగ్ డీటెయిల్స్ అయినా కానివ్వండి, లొకేషన్ డీటెయిల్స్ అయినా కానివ్వండి, ఇవన్నీ 11 పాపులర్ యాప్స్ వీళ్ళకి షేర్ చేస్తాయని చెప్పేసి వాల్ స్ట్రీట్ జర్నల్ వాళ్ళు చెప్తున్నారు. సో దీనికి ఫేస్బుక్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, వాళ్ళు ఇలా డేటా కలెక్ట్ చేసుకొని మాకు ఇలా పంపుతున్నారని మాకు తెలియదని చెప్తున్నారు. సో మా ప్రైవసీ పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా స్ట్రిక్ట్ చేస్తామని కూడా చెప్తున్నారు. సో చాలామంది యూజర్స్లలో నన్ను అడుగుతుంటారు, మన సబ్స్క్రైబర్స్లో, అన్న వాళ్ళు మన డేటా కలెక్ట్ చేసుకొని ఏం చేస్తారు అంటే అడ్వర్టైజ్మెంట్ కంపెనీస్ ఉంటాయి సరే, సో వాళ్ళకి అమ్ముకుంటారు. సో అలా యాడ్స్ ద్వారా డబ్బులు సంపాదించేసుకుంటూ ఉంటారు అన్నట్టు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి టిక్ టాక్ గురించి. సో మీ అందరికీ తెలుసు టిక్ టాక్ అనేది చాలా పాపులర్ అని చెప్పేసి, చాలా మందిని సెలబ్రిటీస్గా మార్చేసిందని చెప్పేసి. సో కాకపోతే ఏంటి అంటే ఈ మధ్య చూసుకున్నట్టయితే దానిలో చాలా వల్గర్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు, చెత్త చెదారం మొత్తం అప్లోడ్ చేస్తున్నారు కదా. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మొన్ననే తమిళనాడులో ఒక ఎమ్మెల్యే ఏం చేశాడంటే కేంద్రానికి లేఖ కూడా రాశాడు మన టిక్ టాక్ని బ్యాన్ చేయాలని చెప్పేసి. సో ఇప్పుడు మళ్ళీ తమిళనాడులోనే ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో ఇందులో సర్వేష్, శ్రీగన్, సూర్య అని వీళ్ళు ముగ్గురు ఏం చేశారంటే బైక్ తోటి స్టంట్ చేసేసుకుంటూ టిక్ టాక్లో అప్లోడ్ చేద్దామని అనుకున్నారు. సో కొద్దిసేపటి వరకు వాళ్ళ స్టంట్ అనేది బాగానే నడిచింది. కాకపోతే కొద్దిసేపు అయిన తర్వాత వెళ్ళి బస్కి గుద్దుకున్నారు. సో వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేశారు. దానిలో ఒక అబ్బాయి చనిపోయాడు. సో టిక్ టాక్ అనేది దేనికోసం తీసుకొచ్చారంటే జనరల్గా ఒకరిని ఎంటర్టైన్మెంట్ చేయండి, తర్వాత వచ్చేసి ఫన్ కల్పించండి, లేకపోతే మిమ్మల్ని మీరు పాపులర్ చేసుకోండి అని చెప్పేసి వీళ్ళు ఒక యాప్ని అయితే తీసుకొచ్చారు. కాకపోతే చాలామంది దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు, వల్గర్ వీడియోస్ అప్లోడ్ చేయడం, ఇటువంటి స్టంట్స్ చేయడం. సో ఫ్రెండ్స్ చూడండి, మీకు నిజంగా టాలెంట్ ఉంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు, ఆటోమేటిక్ మీరు ఫేమస్ అయిపోతారు. సో దీనికోసం మీరు మీ ప్రాణాల మీద తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సో మీలో చాలామంది, నేను కూడా చాలామందిని చూస్తున్నాను, టిక్ టాక్లో ఫేమస్ అవ్వడానికి ఏది పడితే చేయకండి. సో మీ పేరెంట్స్ గురించి కూడా ఆలోచించండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ట్విట్టర్కి సంబంధించి. సో జాక్ డోర్సే వీళ్ళకి సంబంధించిన సీఈఓ ఎవరైతే ఉన్నారో ఇతన్ని పార్లమెంట్ కమిటీ ముందు హాజరు కావాలని చెప్పేసి మన ఇండియన్ గవర్నమెంట్ చెప్పేసింది కదా. సో ఇంతకుముందు కూడా జాక్ డోర్సేని రమ్మన్నాడు, కాకపోతే అతను అప్పుడు కూడా రాలేదు కదా. ఇప్పుడు ఏంటి అంటే ఇతను కొంచెం రిలీఫ్ దొరికిందని చెప్పేసుకోవచ్చు. పాలసీ హెడ్ ఎవరైతే ఉన్నాడో అతను వస్తే సరిపోతే ఇతనే రావాల్సిన పని లేదని చెప్పేసి మన పార్లమెంట్ కమిటీ వాళ్ళు చెప్తున్నారు. సో యాక్చువల్లీ ఏంటి అంటే ఎందుకు పిలుస్తున్నారు అంటే ఇప్పుడు మనకు ఎలక్షన్ రాబోతున్నాయి కదా. సో దాంట్లో ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే సోషల్ మీడియాని యూజ్ చేసి మొత్తం తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు కదా. సో దాన్ని అడ్డుకట్ట వేయడానికి ఇలా సోషల్ మీడియా వాళ్ళందరూ పార్లమెంటరీ ప్యానల్ వాళ్ళు పిలుస్తున్నారు. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి 6Gకి సంబంధించి. సో 5G మొన్న వచ్చింది, ఇంకా 6G ఏంటి అని అంటున్నారా. సో యాక్చువల్లీ ఏంటి అంటే సామ్సంగ్ సంబంధించిన మొబైల్స్ మనకు మొన్న యూఎస్ఏలో లాంచ్ చేశారు కదా, మన 10S ప్లస్. తర్వాత వచ్చేసి ఇలా చూసుకున్నట్టయితే 5G ఫోన్, ఫోల్డబుల్ ఫోన్స్, ఇలా రకరకాల ఫోన్స్ లాంచ్ చేసిన తర్వాత ట్రంప్ ఏమంటున్నాడంటే వాళ్ళ అమెరికన్ కంపెనీస్కి మీరు కూడా ఫాస్ట్గా 5G అవసరమైతే 6G కూడా తీసుకొని వచ్చేసేయండి, అది కూడా చాలా త్వరగా తీసుకోవాలని చెప్పేసి వాళ్ళకైతే రిక్వెస్ట్ చేస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఐఆర్సీటీసీ గురించి. సో ఐఆర్సీటీసీ పేరు విన్నగానే నాకు వెయిటింగ్ లిస్ట్ గుర్తుకొస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు ఐఆర్సీటీసీలో టికెట్ బుక్ చేసినప్పుడు మీకు ఎప్పుడైనా వెయిటింగ్ లిస్ట్ వచ్చిందా లేదా అనేది కింద కామెంట్లో రాయండి. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే మన పర్మిషన్ లేకుండా చాలా టికెట్స్ని క్యాన్సిల్ చేయొచ్చట, వేరే వాళ్ళ టికెట్ని క్యాన్సిల్ చేయొచ్చు అని చెప్పేసి దానిలో ఒక సెక్యూరిటీ ఫ్లా వచ్చిందట. సో దీన్ని బేబీ అనే ఒక సెక్యూరిటీ రీసెర్చ్ ఏం చేశారంటే మనకు జనవరిలోనే ఈ ఐఆర్సీటీసీ వాళ్ళకి చెప్పాడట, వాళ్ళు ఈ ఫ్లాని కూడా ఫిక్స్ చేసేసారనుకోండి. కాకపోతే ఏంటి అంటే ఇతను బ్రూట్ ఫోర్స్ అటాక్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఓటీపీస్ జనరేట్ చేసేసి అంటే మన అకౌంట్లోకి లాగిన్ అయిపోయి టికెట్స్ని క్యాన్సిల్ చేయొచ్చు అని చెప్పేసి ఒక సెక్యూరిటీ ప్లాన్ అయితే ఐఆర్సీటీసీ వాళ్ళకి చెప్పాడు. నెక్స్ట్ వచ్చేసి సైబర్ అటాక్స్, అంతేకాకుండా మొబైల్ వాల్వేర్స్ ఉంటాయి కదా. సో దీనిలో చూసుకున్నట్టయితే చాలా దేశాలతో మన ఇండియా కూడా టాప్ ప్లేస్లోకి వచ్చేసింది 23.6% తోటి. సో మన ఇండియాలో చూసుకున్నట్టయితే ఈ మధ్య ఇంటర్నెట్ వాడకం, మొబైల్ వాడకం అనేది ఎక్కువైపోయింది కదా. సో దాన్ని ఆధారంగా చేసుకొని చాలా సైబర్ అటాక్స్, మాల్వేర్ అటాక్స్ జరుగుతున్నాయి. సో దాని కానీ మన ఇండియా టాప్ ప్లేస్లోకి వచ్చేసింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గూగుల్ ప్లే స్టోర్ గురించి. సో గూగుల్ ప్లే స్టోర్లో నుంచి 28 డూప్లికేట్ యాప్స్ని డిలీట్ చేశారు. సో సర్వేష్ డెవలపర్స్ అనే వాళ్ళు దీన్ని అప్లోడ్ చేశారట. దానిలో చూసుకున్నట్టయితే మనకు బైక్ ఇన్సూరెన్స్ అని, హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి రకరకాల యాప్స్ని అయితే దానిలో అప్లోడ్ చేస్తారు. కాకపోతే అవి వాటికి పనిచేయవు, ఏవో పర్పస్ తోటి దాన్ని అప్లోడ్ చేశారు. దాన్ని చూసుకున్నట్టయితే వేలల్లో డౌన్లోడ్స్ ఉన్నాయి అన్నట్టు. సో అందుకు గాను గూగుల్ ప్లే స్టోర్ వాళ్ళు ఈ యాప్ని డిలీట్ చేశారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి హువాయికి సంబంధించిన మేటెక్స్ 5G ఫోల్డబుల్ ఫోన్ గురించి. సో ఇప్పుడు మనకు రేపు MWC జరుగుతుంది కదా, అక్కడ దీన్ని లాంచ్ అయిపోతున్నారు. దానికంటే ముందు దీనికి సంబంధించిన పెద్ద బ్యానర్ ఏదైతే ఉంటుందో, పెద్ద హోల్డింగ్ ఏదైతే ఉంటుందో అది ఇంటర్నెట్లో కనిపిస్తుంది. దాని ప్రకారం ఈ ఫోన్కి సంబంధించిన డిజైన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం చూడొచ్చు అన్నట్టు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి నోకియాకి సంబంధించి. సో నోకియా 9 ప్యూర్వ్యూ మొబైల్ ఏదైతే ఉంటుందో దాంతో క్యాప్చర్ చేసిన ఫోటో ఒకటి ఇన్స్టాగ్రామ్లో పెట్టారు.
సో వైడ్ డైనమిక్ రేంజ్ తోటి ఈ ఫోటో అనేది కనిపిస్తుంది. సో ఈ మొబైల్ చూసుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ తోటి, అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ పై తోటి, 6GB ర్యామ్ తోటి, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ తోటి ఇలా చూసుకున్నట్టయితే మంచి మంచి ఫీచర్స్ తోటే వస్తుంది. కాకపోతే ప్రైస్ ఏం పెడతారనేది మనకు రేపు MWCలో లాంచ్ అయిన తర్వాత తెలిసిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి వివో v15 గురించి. సో మొన్న ఈ మధ్య మనకు వివో v15 Pro లాంచ్ అయింది కదా. ఇప్పుడు ఏంటి అంటే 25th రోజు వివో v15 కూడా తీసుకొస్తారట. ప్రైస్ చూసుకున్నట్టయితే 25,000 లోపు వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు. సేమ్ స్పెసిఫికేషన్స్, కాకపోతే దాంట్లో చూసుకున్నట్టయితే బ్యాక్ ట్రిపుల్ కెమెరాలో ఒక కెమెరా 48 మెగాపిక్సెల్ ఉంది కదా. ఇది వచ్చేసి ఏంటంటే 24 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్ 3 కెమెరాస్ తోటి. సెల్ఫీ వచ్చేసి 32 మెగాపిక్సెల్ సంబంధించిన పాపప్ కెమెరా తోటి రాబోతుంది. 3700 mAh బ్యాటరీ తోటి మనకు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తోటి ఈ మొబైల్ అయితే తీసుకొని రాబోతున్నారు. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాటి వీడియోలో. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూబ్స్.